టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా. వాటికి డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. మైపాడు బీచ్లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. యువకుల మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మృతులు నారాయణ రెడ్డిపేటకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. మైపాడు బీచ్లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. ఇక యువకుల మృతదేహాలను పోలీసులు వెలికి తీసినట్టు తెలుస్తోంది. అయితే మృతులు నారాయణ రెడ్డిపేటకు చెందిన వారిగా గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, మైపాడు బీచ్లో ముగ్గురు యువకులు మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళ ప్రాంతం తెలిసింది, కానీ ఎవరు ఏంటనే డీటెయిల్స్ తెలిసాయా? వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారా? చందు, నెల్లూరు జిల్లా మైపాడు బీచ్లో ఒక విషాద ఛాయలు అయితే నములుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు ఈరోజు ఆదివారం కావడం, అలా సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు యువకులు కూడా సముద్ర స్నానం చేస్తుండగా ఒక్కసారిగా కూడా అల పెరిగిపోవడంతో ఆ అలకి లోపలికి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళని కాపాడేందుకు కూడా స్థానికులు కొంత ట్రై చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా కుదరలేదు. ఆ ముగ్గురు మృత్యువాత పడడంతో ఒక్కసారిగా కూడా స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మెరైన్కు సంబంధించినటువంటి పోలీసులంతా కూడా చాకచక్యంగా వాళ్ళని కొంత లోపలికి వెళ్ళినటువంటి ఆ ముగ్గురు యువకులను కూడా ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఒకవైపు ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ నాగార్జున రెడ్డి, అదేవిధంగా వాళ్ళ యొక్క పోలీసు బృందంతో పాటు మెరైన్ పోలీసులు కూడా ముగ్గురు యువకులను కూడా ఒడ్డుకు చేర్చారు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే మైపాడు బీచ్ వద్ద జరిగినటువంటి ఈ ఘటన వద్ద బంధుమిత్రులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ ప్రస్తుతం ఆ ముగ్గురు యువకులకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే తల్లిదండ్రులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తే సముద్ర స్నానాలకు వెళ్తూ అదేవిధంగా చెరువుల వద్ద ఈతకు వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా కూడా మృత్యువాత పడతా ఉన్నారు. ఈతకు వెళ్తున్నటువంటి వీళ్ళు అంటే చెరువులైతే వాగులు వంకలైతే ఓ మాదిరిగా ఉంటుంది, ఈత వస్తే ఒకవేళ ఈత కొట్టుకొని ఒడ్డుకు రావచ్చు. కానీ ఇక్కడ సముద్రం కాబట్టి సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి వారు కొంత లోపలికి వెళ్ళడం జరిగింది. దాదాపు 10 మీటర్ల మేరకు ముందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేని పరిస్థితిలో హయాన్ అనే ఒక వ్యక్తి, ఎవరైతే నారాయణపేటకు చెందినటువంటి ఇద్దరు యువకులు, ఒక యువకుడు, మరోపక్క కోటమెట్టుకు సంబంధించినటువంటి మరో ఇద్దరు యువకులు, ముగ్గురు గల్లంతయ్యారు. ముగ్గురు కూడా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఒడ్డుకు రావడం జరిగింది. మెరైన్ పోలీసుల సహకారంతో వాళ్ళు ఒడ్డుకు రావడంతో ఒక్కసారిగా కూడా తల్లిదండ్రులంతా కూడా చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం చెప్పుకుంటున్నారు. మరోవైపు కోటమెట్టుకు చెందినటువంటి మయాన్, ఎవరైతే హమయాన్, తాజీన్, ఆదిల్గా గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకో ఉన్నారు. బీచ్కి స్నానానికి వెళ్ళినటువంటి ఆ యువకులు ముగ్గురు చిన్నారులు అని చెప్పుకోవచ్చు. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. ఆ ముగ్గురు యువకులు కూడా దాదాపు కూడా 14-16 సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు, 16-18 సంవత్సరాల మధ్యలోనే ఉన్నారు. ముగ్గురు యువకులు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద పోలీసులు కూడా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా బీచ్కి వచ్చేటువంటి యువకులకు, విద్యార్థులకు కూడా ఎంత జాగ్రత్తలు చెప్పినప్పుడు కూడా ఇలాంటి మృత్యువాత పడడం అనేది తరచూ జరుగుతూ ఉంది. దీని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడ కూడా బీచ్ల వద్ద అన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రికాషన్స్ అయితే